హాయ్ టుడే మనము డిస్కస్ చేయబోయే టాపిక్ జావా ఇంట్రడక్షన్. అసలు జావాని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఎందుకు, ఎప్పుడు అనేది తెలుసుకుందాం. జావా ఈజ్ ఏ వన్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా ఈజ్ ఏ వన్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. వన్ ఆఫ్ ది అని ఎందుకు అంటారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను గుంటూరు డిస్టిక్లో జావా టీచ్ చేసే ఫ్యాకల్టీస్ చాలామంది ఉన్నారు. అందులో నేను ఒక పర్సన్ని మాత్రమే. అంతేగాని గుంటూరు డిస్టిక్ మొత్తానికి నేను ఒక్కడనేనా? కాదు. అదేవిధంగా ప్రోగ్రామ్స్ని జనరేట్ చేయడం కోసం యూజ్ చేసే లాంగ్వేజెస్లో జావా ఈజ్ ఏ వన్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. సో అసలు ప్రోగ్రామ్స్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కాల్డ్ ప్రోగ్రామ్స్. చిన్న చిన్న కమాండ్స్ని ఒక ఆర్డర్లో సెట్ చేసి మనకి కావలసిన రిజల్ట్ని గెట్ చేసుకోవడం కోసం ప్రోగ్రామ్స్ అనే వాటిని వాడతాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ని జనరేట్ చేయడం కోసం లాంగ్వేజెస్ అనే వాటిని వాడతాం. అందులో అసలు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లాంగ్వేజెస్ అంటే, ఫస్ట్ పాయింట్, టు బిల్ట్ ఇన్ కమ్యూనికేషన్ బిట్వీన్ యూజర్స్ టు మెషిన్స్, మెషిన్స్ టు యూజర్స్. మెషిన్స్కి మనకి మధ్యన ఒక కమ్యూనికేషన్ని జనరేట్ చేయడం కోసం లాంగ్వేజెస్ అనే వాటిని వాడతాం. జనరల్గా మెషిన్స్కి మన యొక్క లాంగ్వేజ్ రాదు. దానికి ఏది చెప్పాలి అన్నా జీరోస్ అండ్ వన్స్లోనే చెప్పాలి. దీన్ని బైనరీ లాంగ్వేజ్ ఆర్ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. మెషిన్స్కి ఏది చెప్పాలి అన్నా బైనరీ ఫార్మాట్లోనే చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ 0 1 5 zeros 1 అని ఇచ్చాను. ఇది ఏంటండి అని మిమ్మల్ని అడిగాను. మీలో ఎవరైనా చెప్పగలుగుతారా? లేదు. ఎందుకంటే ఆ లాంగ్వేజ్ని మనము అండర్స్టాండ్ చేసుకోలేము. ఇట్స్ ఏ క్యాపిటల్ ఏ. జనరల్గా ఇలా జీరోస్ అండ్ వన్స్లో ఇస్తే ఒక యూజరు ఆ డేటాని అండర్స్టాండ్ చేసుకోలేడు. అదేవిధంగా ఇలా ఇంగ్లీష్లో ఇస్తే మెషిన్స్ అండర్స్టాండ్ చేసుకోలేవు. ఇలా ఇచ్చిన ఇంగ్లీష్ని జీరోస్ అండ్ వన్స్లోకి, అది ఇచ్చిన జీరోస్ అండ్ వన్స్ని మన ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం కోసం మనము లాంగ్వేజెస్ అనే వాటిని వాడతాం. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లాంగ్వేజెస్ అంటే, టు బిల్ట్ ఇన్ కమ్యూనికేషన్ బిట్వీన్ యూజర్స్ టు మెషిన్స్, మెషిన్స్ టు యూజర్స్ అనేసి చెప్తారు. సెకండ్ పాయింట్, టు బిల్ట్ ఇన్ ప్రోగ్రామ్స్ అనేసి కాల్ చేస్తారు. అసలు ఏంటి ప్రోగ్రామ్స్ అంటే ఏంటి అంటే, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కాల్డ్ ప్రోగ్రామ్స్. చిన్న చిన్న కమాండ్స్ని ఒక ఆర్డర్లో అరేంజ్ చేసి మనకి కావలసిన రిజల్ట్ని గెట్ చేసుకోవడాన్ని ప్రోగ్రామ్స్ అంటారు. అలాంటి ప్రోగ్రామ్స్ని జనరేట్ చేయడం కోసం లాంగ్వేజెస్ అనే వాటిని యూజ్ చేస్తాము. థర్డ్ పాయింట్, టు బిల్ట్ ఇన్ లాజికల్ అనాలిసిస్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లాజికల్ అనాలిసిస్ అంటే, టు రెడ్యూస్డ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైం. ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం పట్టే టైంని తగ్గించుకోవడం కోసం లాజికల్ అనాలిసిస్ అనేదాన్ని వాడతాం.
ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, జనరల్గా 25 ఎంత అండి అని అడిగాను. మీరు ఎలా చెప్తారు జనరల్గా? 5 5s 25, 2 పక్కన రాసుకుంటాం. 2 5s 10 + 2 12, 5 2s 10, 1 పక్కన రాస్తాం. 2 2s are 4, 4 + 1 5, 5 2 6 ఇలా జనరల్గా రాస్తాం. జనరల్గా ఈ విధంగా రాస్తాం. ఇలా రాయడానికి నాకు 1 మినిట్ టైం పట్టింది. ఇదే ప్రోగ్రామ్ని మెషిన్స్కి ఇస్తే ఎలా చేస్తాయో చూడండి. 5 5s 25 అని ఇచ్చాను. 2 తర్వాత వచ్చే నెక్స్ట్ డిజిట్ 3, 3 2s are 6. ఈ విధంగా చేస్తే మనకి 30 సెకండ్స్ టైం అనేది పడుతుంది. ఈ విధంగా చేస్తేనేమో 1 మినిట్, ఈ విధంగా చేస్తేనేమో 30 సెకండ్స్. మనకి ఏది టైం సేవ్ అయిందండి? సెకండ్ వన్. ఇట్ ఈస్ కాల్డ్ లాజికల్ అనాలిసిస్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లాజికల్ అనాలిసిస్ అంటే టు రెడ్యూస్డ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైం. ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం పట్టే టైంని తగ్గించుకోవడం కోసం లాజికల్ అనాలిసిస్ అనేదాన్ని యూజ్ చేస్తాము. తక్కువ టైంలో ఎక్కువ వర్క్ని జనరేట్ చేయడం కోసం లాజికల్ అనాలిసిస్ అనేదాన్ని వాడతాం. ఫోర్త్ పాయింట్, టు బిల్ట్ ఇన్ సాఫ్ట్వేర్స్ అనేసి కాల్ చేస్తారు. సాఫ్ట్వేర్స్ అంటే ఏంటి? ఒక యూజర్ కానీ ఒక మెషిన్ కానీ కంఫర్టబుల్గా వర్క్ చేసుకోవడానికి సపోర్ట్ చేసే ఎన్వైర్మెంట్నే సాఫ్ట్వేర్స్ అనేసి కాల్ చేస్తాము. ఒక యూజర్ కానీ ఒక మెషిన్ కానీ కంఫర్టబుల్గా వర్క్ చేసుకోవడానికి సపోర్ట్ చేసే ఎన్వైర్మెంట్నే మనము సాఫ్ట్వేర్స్ అనేసి కాల్ చేస్తాము. ఇక్కడ యూజర్ అంటే మనము, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, ఒక రెజ్యూమ్ తయారు చేసుకోవాలి, ఎంఎస్ వర్డ్ వాడతా. మూవీస్ చూడాలి, విఎల్సి ప్లేయర్ లాంటి అప్లికేషన్స్ని యూజ్ చేస్తాము. ఒక యూజర్ కంఫర్టబుల్గా వర్క్ చేసుకోవడానికి సపోర్ట్ చేసే ఎన్వైర్మెంట్నే సాఫ్ట్వేర్ అంటారు. లేదంటే ఒక మెషిన్, ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో ఏసీ ఉంది, దాన్ని ఆన్ చేయాలి, ఏం వాడతాను నేను? రిమోట్ కంట్రోల్ వాడతాను. అదేవిధంగా మొబైల్ వర్క్ అవ్వాలి, ఆండ్రాయిడ్ అనే అప్లికేషన్ని వాడతాను. ఒక ఫ్రిడ్జ్ కానీ ఏసీ కానీ కంప్యూటర్ కానీ మొబైల్ కానీ ఒక ఎలక్ట్రానిక్ డివైస్ వర్క్ అవ్వడం కోసం సపోర్ట్ చేసే ఎన్వైర్మెంట్నే సాఫ్ట్వేర్స్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ సాఫ్ట్వేర్స్ 2 టైప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేసి కాల్ చేస్తారు. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? ఒక ఎలక్ట్రానిక్ డివైస్ వర్క్ అవ్వడం కోసం సపోర్ట్ చేసే సాఫ్ట్వేర్నే సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేసి కాల్ చేస్తారు. అది మొబైల్ కావచ్చు, ఏసీ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, వాషింగ్ మెషిన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఒక ఎలక్ట్రానిక్ డివైస్ వర్క్ అవ్వడం కోసం సపోర్ట్ చేసే సాఫ్ట్వేర్నే సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటారు. దీన్నే ఓఎస్ అనేసి కాల్ చేస్తారు, ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. సో ఇందులో 2 టైప్స్ ఉన్నాయి మనకి. ఒకటి సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్. సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్. సింగిల్ యూజర్ అంటే ఏంటి? టు రన్ ద ఓన్లీ వన్ వర్క్ ఎట్ ఎ టైం. ఒకసారి ఒకే ఒక వర్క్ జనరేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటే దాన్ని సింగిల్ యూజర్ అంటారు. వర్క్ అనకూడదండి, టు రన్ ద ఓన్లీ వన్ యూజర్ ఎట్ ఎ టైం అనేసి కాల్ చేస్తారు. దీనికి ఎగ్జాంపుల్ దాస్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఏంటండి? దాస్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్. దాస్ అంటే డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేసి కాల్ చేస్తారు. రెండోది మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్.
మల్టీ యూజర్ అంటే ఏంటి? టు రన్ ద మోర్ దెన్ యూజర్స్ ఎట్ ఎ టైమ్. ఒకసారి ఒకటి కంటే ఎక్కువ యూజర్స్ని రన్ చేసే విధానాన్ని ఏమని కాల్ చేస్తారు? మల్టీ యూజర్ అంటారు. విండోస్, లైనక్స్, మ్యాక్, సోలారసిస్ ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని మనము మల్టీ యూజర్ అనేసి కాల్ చేస్తారు. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? ఒక ఎలక్ట్రానిక్ డివైస్ వర్క్ అవ్వడం కోసం సపోర్ట్ చేసే సాఫ్ట్వేర్ని సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటారు. దీన్నే ఓఎస్ అనేసి కాల్ చేస్తారు. సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఆర్ క్లాసిఫికేషన్ ఇంటూ మెయిన్లీ టూ టైప్స్. దెర్ ఆర్ ఫస్ట్ వన్ ఈస్ కాల్డ్ సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ దాస్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్. సెకండ్ వన్ మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ టు రన్ ద మోర్ దెన్ యూజర్స్ ఎట్ ఎ టైమ్. ఎగ్జాంపుల్ విండోస్, లైనక్స్, మ్యాక్, సోలారసిస్, ఆండ్రాయిడ్ ఇవన్నీ కూడా. ఇకపోతే సాఫ్ట్వేర్స్లో సెకండ్ వన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేసి కాల్ చేస్తారు. ఒక యూజర్ ఫ్లెక్సిబుల్గా వర్క్ చేసుకోవడానికి సపోర్ట్ చేసే ఎన్వైర్మెంట్నే మనము అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటారు. యూజర్ అంటే ఎవరు? మనము కంఫర్టబుల్గా వర్క్ చేసుకోవడానికి సపోర్ట్ చేసే ఎన్వైర్మెంట్నే మనము అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేసి కాల్ చేస్తారు. అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ఆర్ క్లాసిఫికేషన్ ఇంటూ మెయిన్లీ త్రీ టైప్స్. దెర్ ఆర్ ఫస్ట్ వన్ ఈస్ కాల్డ్ కన్సోల్ అప్లికేషన్ అనేసి కాల్ చేస్తారు. దాస్ని బేస్ చేసుకుని వర్క్ అయ్యే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్నైనా ఏమని కాల్ చేస్తారు? కన్సోల్ అప్లికేషన్ అంటారు. దాస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ని బేస్ చేసుకుని వర్క్ అయ్యే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్నైనా ఏమని కాల్ చేస్తారు? కన్సోల్ అనేసి కాల్ చేస్తారు. కన్సోల్ అనేసి కాల్ చేస్తారు. దాస్ అంటే డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేసి కాల్ చేస్తారు. సో దీన్నే మనము సియుఐ అని కాల్ చేస్తారు. క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్. దీనికి ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్, C++, కోర్ జావా, కోర్ పైథాన్, C#.NET ఇవన్నీ కూడా కన్సోల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటారు. మనము ఈ రోజున నేర్చుకుంటున్న కోర్ జావా కూడా కన్సోల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఎగ్జాంపుల్ కింద ట్రీట్ చేస్తాము. సెకండ్ వన్ విండోస్. విండోస్ ఆర్ డెస్క్టాప్ అప్లికేషన్స్ అనేసి కాల్ చేస్తారు. వీటిల్నే సాఫ్ట్వేర్ కంపెనీస్లో స్టాండర్డ్ అలోన్ అప్లికేషన్ అనేసి కాల్ చేస్తారు. స్టాండర్డ్ అలోన్ అనొచ్చు, విండోస్ అనొచ్చు, డెస్క్టాప్ అనొచ్చు. దట్ మీన్స్ ఈ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకుని ఈ సిస్టంలో మాత్రమే యూజ్ చేసుకునే అప్లికేషన్స్ని విండోస్ ఆర్ డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ వర్డ్ ఉంది, ఈ సిస్టంలో ఇన్స్టాల్ చేశాను, మా ఇంట్లో ఉన్న సిస్టంలో రమ్మంటే వస్తుందా? రాదు. అంటే మనము ఏ సిస్టంలో అయితే ఇన్స్టాల్ చేశామో ఆ సిస్టంలోనే వర్క్ అవుతుంది. దాన్నే విండోస్ ఆర్ డెస్క్టాప్ అప్లికేషన్స్ ఆర్ స్టాండర్డ్ అలోన్ అప్లికేషన్ అనేసి కాల్ చేస్తారు. దీన్నే GUI అనేసి కాల్ చేస్తారు. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేసి కాల్ చేస్తారు. మూడోది వెబ్ అప్లికేషన్ అనేసి కాల్ చేస్తారు. వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి? త్రూ ఇంటర్నెట్ని బేస్ చేసుకుని వర్క్ అయ్యే ఏ అప్లికేషన్ అయినా వెబ్ అప్లికేషన్ అంటారు. యాహో, జీమెయిల్, ఆర్కేడ్, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ వర్క్ అవ్వాలి అంటే త్రూ బేస్డ్ ఆన్ నెట్. నెట్ అంటే ఏంటి? నెట్వర్కింగ్ ఎనేబుల్డ్ టెక్నాలజీస్ అనేసి కాల్ చేస్తారు. నెట్వర్కింగ్ అంటే ఏంటి?
టు షేర్ ద డేటా వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్ అనేసి కాల్ చేస్తారు. నెట్వర్క్స్ని బేస్ చేసుకుని వర్క్ అయ్యే ఏ అప్లికేషన్ అయినా ఏమని కాల్ చేస్తాం, వెబ్ అప్లికేషన్ అనేసి కాల్ చేస్తాం. ఈ 3 టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేసి కాల్ చేస్తారు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లాంగ్వేజెస్ అంటే ఫస్ట్ పాయింట్ టు బిల్ట్ ఇన్ కమ్యూనికేషన్, సెకండ్ పాయింట్ టు బిల్ట్ ఇన్ ప్రోగ్రామ్స్, థర్డ్ పాయింట్ టు బిల్ట్ ఇన్ లాజికల్ అనాలిసిస్, fourth point to built in softwares. Softwares are classification into mainly 2 types. There are system software, second one is called application software అనేసి కాల్ చేస్తారు. నెక్స్ట్ ద హిస్టరీ ఆఫ్ జావా. అసలు జావాని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఎప్పుడు అనేది చూద్దాం. జనరల్గా ఒకప్పుడు మనము ప్రోగ్రామ్స్ని జనరేట్ చేయడం కోసం బేసిక్, కోబాల్, పాస్కల్, ఫోర్ట్రాన్ అనే 4 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని యూజ్ చేసేవాళ్ళం. బేసిక్, కోబాల్, పాస్కల్, ఫోర్ట్రాన్ అనే ఒక 4 లాంగ్వేజెస్ని యూజ్ చేసేవాళ్ళం. ఎందుకు ఈ 4 లాంగ్వేజెస్ని బ్రేక్ చేశారు అంటే లెంతీ ప్రాసెస్ అనేసి కాల్ చేస్తారు. అప్పుడు ఏం చేశారంటే ఈ 4 లాంగ్వేజెస్ని క్లబ్ చేసి ఈ 4 లాంగ్వేజెస్లో లేని కొన్ని అడ్వాంటేజెస్ని యాడ్ చేస్తూ డిజైన్ చేయబడిందే ఆల్గోల్. ఆల్గోల్ మీన్స్ అల్గారిథమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. ఎవరు డిజైన్ చేశారు అంటే యాస్కీ అని ఒక టీం. యాస్కీ మీన్స్ అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. ఆ తర్వాత ఇందులో లేని నంబర్ ఆఫ్ ఫీచర్స్ని యాడ్ చేస్తూ డిజైన్ చేయబడిందే సిపిఎల్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. దీన్ని కూడా యాస్కీ అని ఒక టీము తయారు చేసింది. ఆ తర్వాత ఇందులో లేని నంబర్ ఆఫ్ ఫీచర్స్ని యాడ్ చేస్తూ డిజైన్ చేయబడిందే బీసీపీఎల్, బేసిక్ కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేసి కాల్ చేస్తారు. ఎవరు డిజైన్ చేశారంటే దీన్ని మార్టిన్ రిచర్డ్స్ అనే అతడు ఈ లాంగ్వేజ్ని తయారు చేశాడు. బీసీపీఎల్ ఇవన్నీ కూడా దాస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ని బేస్ చేసుకుని వర్క్ అయ్యే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అప్పట్లో మార్కెట్లోకి యునిక్స్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. యునిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ మీద వర్క్ అయ్యే లాంగ్వేజ్ని కెన్ థామ్సన్ అనే అతడు తయారు చేశాడు. దాని పేరే బి అనే ఒక లాంగ్వేజ్. బి లాంగ్వేజ్ వాజ్ డెవలప్డ్ బై కెన్ థామ్సన్ అనేసి కాల్ చేస్తారు. ఆ తర్వాత ఇందులో లేని నంబర్ ఆఫ్ ఫీచర్స్ని యాడ్ చేస్తూ డిజైన్ చేయబడిందే సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ వాజ్ డెవలప్డ్ బై డెనిస్ రిచీ ఇన్ ఎర్లీ 1972. ఎక్కడ అంటే ఏటి అండ్ టి బెల్ ల్యాబొరేటరీస్ ఇన్ యుఎస్ఏ. ఏటి అంటే మీన్స్ అమెరికన్ టెలిగ్రాఫ్ అండ్ టెలిఫోన్ బెల్ ల్యాబొరేటరీస్ ఇన్ యుఎస్ఏ అనేసి కాల్ చేస్తారు. ఆ తర్వాత ఇందులో లేని నంబర్ ఆఫ్ ఫీచర్స్ని యాడ్ చేస్తూ డిజైన్ చేయబడిందే సి ప్లస్ ప్లస్. సి ప్లస్ ప్లస్ సి ప్లస్ ప్లస్ వాజ్ డెవలప్డ్ బై బీర్జానీ స్ట్రౌట్రప్ ఇన్ ఎర్లీ 1982. ఎక్కడ అంటే ఏటి అండ్ టి బెల్ ల్యాబొరేటరీస్ ఇవన్నీ
ప్రోగ్రామ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అప్పట్లో మనము ఏదైనా డిస్టెన్స్లో ఉన్న డివైజెస్ని ఆపరేట్ చేయాలి అంటే పాసిబిలిటీ అనేది ఉండేది కాదు. దగ్గరికి వెళ్ళి ఛానల్ని ట్యూన్ చేయాల్సిన అవసరము వచ్చేది. మన ప్రోగ్రామర్స్కి 1991లో డిస్టెన్స్లో ఉన్న డివైజెస్ని ఆపరేట్ చేయడం కోసం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవసరమైంది. అప్పుడు 1991లో జేమ్స్ గోస్లింగ్ అండ్ ప్యాట్రిక్ న్యూటన్ అనేవాళ్ళు 1991లో వర్క్ అనే ఒక లాంగ్వేజ్ని డిజైన్ చేశారు. వర్క్ వాస్ డెవలప్డ్ బై జేమ్స్ గోస్లింగ్ అండ్ ప్యాట్రిక్ న్యూటన్ అనేసి కాల్ చేస్తారు. అయితే ఇవి దేనికి ఇంట్రడ్యూస్ చేశాడు అంటే రిమోట్ కంట్రోల్స్ వర్క్ అవ్వడం కోసం, మైక్రో ఓవెన్స్, విసిఆర్ ప్లేయర్స్ ఇవి వర్క్ అవ్వడం కోసం 1991లో జేమ్స్ గోస్లింగ్ అండ్ ప్యాట్రిక్ న్యూటన్ అనే అతడు ఏ లాంగ్వేజ్ని తయారు చేశాడు? వర్క్ అనే ఒక లాంగ్వేజ్ని డిజైన్ చేయడం జరిగింది. అయితే అంతకు ముందే వర్క్ అనేది అనదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క నేము. వాళ్ళు వీళ్ళ మీద కేసు ఫామ్ చేశారు లీగల్గా. అప్పుడు ఇందులో లేని ఇంకా ఎడిషనల్ ఫీచర్స్ని యాడ్ చేస్తూ 1995లో జావా కింద రీనేము చేశారు. సో అందుకని జావాని 1995లో కనిపెట్టారు అని చెప్తారు. నిజానికి 1991లోనే జావాని ఇంట్రడ్యూస్ చేశారు. కాకపోతే అప్పుడు దాని యొక్క నేము వర్క్. సమ్ లీగల్ ప్రాబ్లమ్స్ వల్ల అందులో లేని వెబ్ టెక్నాలజీస్ ఇంకా కొన్ని అనదర్ అడ్వాంటేజెస్ని యాడ్ చేస్తూ 1995లో జావా కింద రీనేమో చేశారు. జావాని ఎవరు డిజైన్ చేశారు అంటే జేమ్స్ గోస్లింగ్ అండ్ ప్యాట్రిక్ న్యూటన్. ఎక్కడ? సన్ మైక్రో సిస్టమ్స్లో దాన్ని డిజైన్ చేయడం జరిగింది. అయితే దాన్ని ప్రజెంటు ఆర్కిల్ కార్పొరేషన్ వాళ్ళు టేక్ ఓవర్ చేసుకున్నారు. ప్రజెంటు సబ్సిడరీ ఆఫ్ ఆర్కిల్ అనేసి కాల్ చేస్తారు. జావా ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దానికి ఎటువంటి అబ్రివేషను లేదు. ఫస్ట్లో వర్క్ అనే ఒక సమ్ నేమ్ని పెట్టారు. వాళ్ళు ఎప్పుడైతే లీగల్గా యాక్షన్ తీసుకున్నారో దీనికి నెంబర్ ఆఫ్ నేమ్స్ని అనుకున్నారు. అలా అనుకుంటూ ఉంటే మలేషియా, సింగపూర్, థాయిలాండ్ ఇలాంటి కంట్రీస్లో ఒక కాఫీ సీడ్ యొక్క నేము జావా. అతడు ఒక రెస్టారెంట్లో కూర్చుని కాఫీ తాగుతూ ఉంటే ఈ ఐడియా వచ్చి దానికి జావా కింద రీనేమో చేశారు. అంతేగాని పర్టికులర్గా దానికి ఏమీ మీనింగ్ ఏమీ లేదు. జావా వాస్ డెవలప్డ్ బై జేమ్స్ గోస్లింగ్ అండ్ ప్యాట్రిక్ న్యూటన్ అనేసి కాల్ చేస్తారు. దాని యొక్క ఫస్ట్ నేమ్ ఏంటండి? వర్క్. సమ్ లీగల్ ప్రాబ్లమ్స్ వల్ల 1995లో దాన్ని జావా కింద రీనేమో చేశారు. జేమ్స్ గోస్లింగ్ అండ్ ప్యాట్రిక్ న్యూటన్ అనేసి కాల్ చేస్తారు. సో ఇక్కడ దాన్ని డెవలప్ చేసిందేమో సన్ మైక్రో సిస్టమ్స్ అనేసి కాల్ చేస్తారు. సన్ మైక్రో సిస్టమ్స్ ప్రజెంటు సబ్సిడరీ ఆఫ్ ఆర్కిల్ అనేసి కాల్ చేస్తారు. సో ఇది వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లాంగ్వేజెస్ అండ్ హిస్టరీ ఆఫ్ జావా అనేసి కాల్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.